There is a place that God has prepared for you, believer. There is a destiny God has prepared for you. దేవుడు నీ బిడ్డల కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. దేవుడు నీ కుటుంబం కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. నీ బిజినెస్ కొరకు ఒక డెస్టినీ సిద్ధపరిచాడు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సిద్ధపరిచినవి ఎప్పుడు మంచివే సిద్ధపరుస్తాడు ఆయన. నేను చెప్తున్నాను, ఆన్ పర్పస్ దేవుడు వికెట్ పీపుల్ మధ్య నిన్ను పెడతాడు. ఆన్ పర్పస్ టైట్గా ఉండే పరిస్థితుల మధ్య పెడతాడు. ఆన్ పర్పస్ ప్రెషర్ మధ్యలో పెడతాడు. ఆన్ పర్పస్ నీ చుట్టూ ఫ్రీడమ్ ఉండదు, నువ్వు చేయటానికి ఫ్రీడమ్ ఉండదు, నీ ఫెయిత్ గురించి మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండదు, నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు క్రైస్తవుడిగా ఓపెన్గా బ్రతకడానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నీవు ఎవరి చేతనో, కులము చేతనో, ధనము చేతనో, ఏదో ఒక కారణం చేత నువ్వు అనగదొరక్కబడే పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచి వారందరికంటే ఉన్నతముగా నిన్ను కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక చేశాడు. ఎవరు మీకు సహాయం చేయలేని పరిస్థితుల మధ్యలో దేవుడు అన్నాడు, ఐఎమ్ గోనా సెండ్ మై ఏంజెల్ టు అసిస్ట్ యూ. దట్స్ కాల్డ్ ఫేవర్. కీర్తన 102వ కీర్తన, Psalm 102 verse 13, the text for the day. ఈ దినమునకు దేవుడు నాకు ఇచ్చిన వాక్యము, నీవు లేచి సియోనును కరుణించెదవు. కరుణించెదవు అన్నమాట ఫేవర్ అన్నమాట. ఫేవర్ అన్న మాటకి తెలుగులో బిబ్లికల్ తెలుగు వర్డ్ ఇస్ కరుణ, కరుణించెదవు. నీవు లేచి సియోను, సియోను అనగా మందిరము. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. సియోను టాక్స్ అబౌట్ చర్చ్. చర్చ్ అంటే వ్యక్తిగతంగా విశ్వాసుల గురించి, సంఘం అంటే మీరే. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఐ లైక్ దట్ వర్డ్. దాని మీద దయ చూపుటకు, టు షో ఫేవర్ ఆర్ టు షో కైండ్నెస్ ఓవర్ జాయన్. జాయన్ ఈజ్ యూ, ద చర్చ్, సంఘమైన మీరు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ద సెట్ టైమ్, ఇంగ్లీష్ బైబిల్లో ద సెట్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ గాడ్ టు షో హిస్ కైండ్నెస్ ఓవర్ జాయన్. సియోను పైన ఆయన దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చింది. అంటే దేవుడు మీ జీవితంలో ఒక కాలము నిర్ణయించాడు. సంగమా, దేవుడు మీ జీవితంలో ఒక కాలము నిర్ణయించాడు. నీ పైన దయ చూపించడానికి కాలము నిర్ణయించాడు. నిన్ను ఆశీర్వదించడానికి కాలం నిర్ణయించాడు. నిన్ను హెచ్చించటానికి కాలం నిర్ణయించాడు. నీ మీద లేచిన ప్రతి శత్రువును సిగ్గుపరచటానికి కాలము నిర్ణయించాడు. నీవు నమ్ముచున్న వాటన్నిటిని నెరవేర్చడానికి కాలం నిర్ణయించాడు. అయితే వాక్యము చెప్తుంది, ఆ కాలము వచ్చి ఉన్నది అన్నాడు. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద లార్డ్ టు షో హిస్ కైండ్నెస్ ఓవర్ జాయన్. జాయన్, సియోను అంటే దేవుని సంఘము. నో ఫేవర్ అనగా దయ అంటే, I want to give few definitions or few meanings from the dictionary and from the word. Then Webster's dictionary lo chadutanu. What does he say about favor? He said favor means to endorse. Favor, daya ante endorse అన్న మాటకి నేను తెలుగులో కూడా వెతుకుతా ఉన్నాను. ఎండార్స్ అంటే ఆమోదించుట. అండ్ నెంబర్ 2, ఫేవర్ అంటే టు సపోర్ట్. ఫేవర్ అంటే టు సపోర్ట్, సహకరించుట. దీనికి ఇంకొక మాట టు అసిస్ట్, సహకరించుట. ఫేవర్ మీన్స్ టు సపోర్ట్. నౌ దేవుడు నీ పైన దయ చూపించాలంటే హీ వాంట్స్ టు సపోర్ట్ యూ, హీ వాంట్స్ టు అసిస్ట్ యూ. ఆయన నీకు సహకరించాలనుకున్నాడు, ఆయన నీకు సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అండ్ నెంబర్ 3, ఫేవర్ మీన్స్ టు హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. నేను మొన్న 31వ తేదీ రాత్రి ఇదే మాట్లాడాను. టు హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. దయ అంటే నీకు ప్రయోజనము కలుగు చేయటం. అంటే చూచిన వారికి అది అన్యాయమైన ప్రయోజనం అనిపిస్తుంది. లేకపోతే మేము ఎంత కష్టపడి మేము దాన్ని పొందుకోలేకపోయాము, ఇతనికి ఎట్లాగో దొరికింది అని ప్రజలు మాట్లాడుకొని అసూయపడి ఆశ్చర్యపడునంత ప్రయోజనమును దేవుడు నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, ఫేవర్ అంటే టు షో స్పెషల్ ప్రివిలేజెస్. ప్రత్యేకమైన భాగ్యములు దేవుడు నీకు ఇచ్చుట. దట్స్ ఫేవర్. I will repeat these 5 definitions or 5 meanings. Number 1, favor ante to endorse. Favor ante ఆమోదించుట. Number 2, favor means to support. Favor, దయ అనగా నీకు సహకరించుట or to assist. Number 3, favor, దయ అనగా to have an unfair advantage, నీకు ప్రయోజనమును కలుగు చేయుట. And number 4, నాలుగోది, favor means to show special privileges, నీకు ప్రత్యేకమైన భాగ్యములను కలుగు చేయటం. హల్లెలూయా.
కమాన్ ఎలౌడ్ హల్లెలూయా. మనమందరం తిరిగి జన్మించినప్పుడు మనము కొన్నిటి నుంచి ఎగ్జామ్ చేయబడ్డాం, కొన్నిటి నుంచి మినహాయించబడ్డాం. వేటి నుంచి మినహాయించబడ్డామో తెలుసా? కీర్తన 91వ కీర్తన దయచేసి చూద్దాం. కీర్తన 91వ కీర్తన. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, మనము తిరిగి జన్మించినప్పుడు మనము దయలోనికి జన్మించాం. మీరు ఈ మాట పట్టుకోవాలి. వెన్ వి వర్ బోర్న్ అగైన్, వి వర్ బోర్న్ ఇన్ టు ఫేవర్. మనము దయలోనికి. ఇప్పుడు ఒక ధనవంతుని కుటుంబంలో ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ పుట్టుకతోనే ధనవంతుడు అవుతాడు. ఎందుకంటే ఆ బిడ్డ ధనవంతుని కుటుంబంలోనికి జన్మించాడు కనుక. మనం తిరిగి జన్మించినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మీరు గ్రహించాలి, మీరు రక్షించబడ్డారు, మీరు బాప్తిసం పొందారు, క్రీస్తు రక్తములో మీ పాపములు కడుగబడ్డాయి. మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, వి వర్ బోర్న్ ఇన్ టు ఫేవర్. మనము దయలోనికి జన్మించాము. కమాన్ హల్లెలూయా. 7వ వచనం, దేని నుంచి ఎగ్జామ్ చేయబడ్డాం? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. మీరు ఈ మాట పట్టుకోవాలి. మీరు కన్నులార చూచుచుండగా. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఆన్ పర్పస్, దేవుడు ఉద్దేశపూర్వకంగా మనలను భక్తిహీనుల మధ్య పెడతాడు. ఉద్దేశపూర్వకంగా అన్యాయస్తుల మధ్య పెడతాడు. ఉద్దేశపూర్వకంగా ఆయన వికెట్ పీపుల్ మధ్య మనల్ని స్థిరపరిచాడు. కారణం ఏంటంటే, నీ ద్వారా ఆయన వెలుగు ప్రకాశించాలి అని. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్ను హెరెస్ చేసేవి, మొలెస్ చేసేవి, హర్ట్ చేసేవి, నిన్ను గాయపరిచి వేధించి బాధించే వాటన్నిటి నుంచి కూడా నీవు మినహాయించబడ్డావు. ఏది కూడా నిన్ను వేధించటానికి వీలు లేదు. ఏది మిమ్మలను బాధించటానికి వీలు లేదు. ఏది మిమ్మలను గాయపరచటానికి వీలు లేదు. ఎందుకంటే తిరిగి జన్మించినప్పుడు మనము దయలోనికి జన్మించి ఉన్నాము. మీరు ఈ మాట పట్టుకోవాలి. అంటే ఐ వాంట్ మేక్ ఎ స్టేట్మెంట్ హియర్. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫేవర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్. దయ అనేది మన వంశ హక్కు. మన తండ్రుల యొద్ద నుంచి, అబ్రహాము యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి హక్కుబద్ధముగా మనకు చెందినది దయ. హల్లెలూయా. సో మనం రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా హక్కుబద్ధముగా, చట్టబద్ధముగా దయను పొందిన వారై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మీరు గమనించండి, నేను చదువుతున్నాను. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అన్నాడు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయము ఏమీయూ రాదు. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. అపాయము ఏమీయూ రాదు. నో ఈవిల్ షల్ బిఫాల్ యు. నీకు అపాయము ఏమీయూ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అలాగే నీ మార్గములన్నిటిలో, ఈ వచనం కొరకే నేను ఇవన్నీ చదువుతూ ఉన్నాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మీ బైబిల్లో ఉందా ఆ మాట? 11వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మీరు ఇక్కడ గమనిస్తే, మిమ్మల్ని కాపాడుటకు అన్న మాట దగ్గర మరొక రూట్ వర్డ్ ఏమని రాయబడిందంటే, మీకు సహకరించుటకు, నీ మార్గంలో నీకు సహకరించుటకు. నేను ఇందాక ఫేవర్ అన్న మాటకి నేను ఇచ్చిన ఇంకొక మీనింగ్ అసిస్ట్ అన్నమాట. ఫేవర్ అన్న మాటకి టు సపోర్ట్ అన్న మాట మీకు ఎందుకు చెప్పాను. సో మార్గములో మీకు సహాయం చేయటానికి, మార్గములో మీకు అసిస్ట్ చేయటానికి, మార్గములో మీకు సహకరించటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. మార్గములో మీకు సహాయం చేయటానికి, మార్గములో మీకు సహకరించటానికి, మార్గములో మీకు అసిస్ట్ చేయటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే ఏంజల్స్ ఆర్ అసైన్డ్ టు అసిస్ట్ యూ. దేవదూతలు మీకు సహకరించటానికి నియమించబడ్డారు. దేవదూతలు మీకు సహకరించటానికి నియమించబడ్డారు. కీర్తన 103వ కీర్తన 20వ వచనం చదువుతున్నాను. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా. ఐ వాంట్ KJV హియర్. యెహోవా దూతలారా, ద ఏంజల్స్, దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. దే ఎక్సెల్ ఇన్ స్ట్రెంగ్త్,
Bless the Lord, ye his angels that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word. యెహోవా దూతలారా, అంటే యెహోవా దూతలు చేసే పని ఏంటంటే ఆయన వాక్యమునకు లోబడి పని చేస్తారు. ఆ దూతలు ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడి పని చేస్తారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను కాపాడమని ఆజ్ఞాపించాడు. దూతలకు ఆయన ఏం ఆజ్ఞాపించాడంటే నీకు సహకరించమని ఆజ్ఞాపించాడు. దూతలకి ఏం ఆజ్ఞాపించాడంటే నీతో నిలబడమని ఆజ్ఞాపించాడు. అదే 191 కీర్తనలో మనం చూసాము, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను చెప్పాలి ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం దీన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళిన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 1, ఇంకొంచెం మనకి దగ్గరగా వస్తుందా వచనం. హెబ్రీ పత్రిక, ఆమె టూ ఫాస్ట్. హెబ్రీ పత్రిక మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముతూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ లౌడ్ ఆమేన్. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ అంటే దేవదూతల గురించి, పై వచనాలంతా కూడా దేవదూతల గురించి మాట్లాడిన మాట. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ చాప్టర్ 1 హీబ్రూస్. వీరందరూ అనగా ఈస్ టాకింగ్ అబౌట్ ఏంజల్స్. మరలా చెప్తున్నా, దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవారికి, అంటే రక్షణ పొందిన వారికి. ఇక్కడ రక్షణ పొందిన వారు ఎవరు? రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే యెహోవా చేతి మోచింపబడిన వాడు అలాగ పలుకునుగాక. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. సో రక్షణ పొందిన వారందరూ ఆమేన్ చెప్దాం. సో రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. హల్లెలూయా. వీరందరూ అనగా దేవదూతలు. నేను పారాఫ్రేజ్ చేస్తున్నా. వీరందరూ అనగా దేవదూతలు రక్షణ పొందిన వారికి పరిచారము చేయటానికి దేవుడు పంపించాడు. ఏంజల్స్ వర్ సెంట్. Angels were assigned to serve, to minister the people of God, the people who were born again. తిరిగి జన్మించిన, ఉదాహరణకి మీ పిల్లలు వేరే దేశంలో ఉంటే, మీ పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటే, అక్కడ మీకు తెలిసిన కలీగ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడి మీ పిల్లలకి సహాయం చేయటానికి ఎట్లాగా మీరు విన్నవిస్తారు. దేవుడు తన రక్తము ద్వారా విశ్వసించి రక్షించబడిన మనకు, తిరిగి జన్మించిన మనకు సహకరించటానికి దేవదూతలను పరిచర్య చేయటానికి నిర్ణయించాడు. సో గనుక ఏంజల్స్ ఆర్ అసైన్డ్ టు అసిస్ట్ యూ. ఫేవర్ అంటే టు అసిస్ట్, ఫేవర్ అంటే టు సపోర్ట్, ఫేవర్ అంటే టు ఎండోర్స్, ఫేవర్ అంటే టు హ్యావ్ స్పెషల్ ప్రివిలేజెస్, ఫేవర్ అంటే ఇంకా ఏమని చెప్పాను, టు హ్యావ్ అన్ఫేర్ అడ్వాంటేజ్. సో మనకు అసిస్ట్ చేయటానికి, దేవుడు మనకు సపోర్ట్ చేయటానికి దేవుడు తన దూతలను నిర్ణయించాడు. సో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నౌ దిస్ ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. ఈ దయ అనేది విశ్వాసము ద్వారా క్రియలోనికి వస్తుంది. పాస్టర్ గారు, నా పైన దయ ఉందని నమ్ముచున్నాను, వాక్యంలో ఉంది, కరెక్టే, కానీ అది ఎలాగా నేను పొందుతాను? నిర్గమకాండము 23వ అధ్యాయం. ఇక్కడ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూ మరింత క్లియర్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండం, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు. వారు అరణ్య ప్రాంతంలోనికి వెళ్తున్నారు. GPS లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుని దూత వారు నడిపించాడు. దేవుడు నడిపించినట్లుగా వారు వెళ్ళాలి. కానీ దేవుడు వారి కొరకు పాలు తేనెలు ప్రవహించి దేశమును సిద్ధపరిచాడు. డియర్ బిలీవర్, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ డెస్టినీ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. నీ కొరకు ఒక ఉన్నతమైన ఆయన సిద్ధపరిచాడు. కానీ ఎలా చేరుకోవాలో నీకు మార్గం తెలియకపోవచ్చు, ఎలా వెళ్ళాలో నీకు అర్థం కాకపోవచ్చు. ద సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. 23వ అధ్యాయము 20వ వచనం, నిర్గమకాండం 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. త్రోవలో మీరు 2 మాటలు అక్కడ పట్టుకోవాలి. నాకు 2 మాటలు పరిశుద్ధాత్ముడు హైలైట్ చేశాడు. కాపాడి చేర్చుటకు, కాపాడి చేర్చుటకు, కాపాడి తెలుగులో రప్పించుటకు, టు ప్రొటెక్ట్ యూ అండ్ టేక్ యూ, హెల్ప్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ.
నాకు ఆ మాట ఎంత బాగుందో తెలుసా? నేను సిద్ధపరిచిన చోటుకు. దెర్ ఈస్ ఎ ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ బిలీవర్. దెర్ ఈస్ ఎ డెస్టినీ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ బిడ్డల కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. దేవుడు నీ కుటుంబం కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. నీ బిజినెస్ కొరకు ఒక డెస్టినీ సిద్ధపరిచాడు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సిద్ధపరిచినవి ఎప్పుడు మంచివే సిద్ధపరుస్తాడు ఆయన. నమ్ముతున్నారా? ఎందుకని? ఆయన మంచి దేవుడు. Our God is a good God. ఆయన మంచి దేవుడు. Now he has a destiny for you. Now అందుకే నేను ఏమంటానంటే, ఫేవర్ లిమిట్స్ యువర్ డెస్టినీ. నువ్వు ఎంతగా నీ పైన ఉన్న దేవుని దయ యందు విశ్వాసం ఉంచుతావో అంతవరకు నీ గమ్యాన్ని నువ్వు చేరగలుగుతావు. వాట్ హెల్ప్స్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. నీ గమ్యమును చేర్చడానికి నీకు సహాయపడేది దేవుని దయ. వాట్ బ్రాట్ ఫెయిత్ సెంటర్ హియర్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప. శక్తి చేత కాదు, కమాన్. బలము చేత కాదు, మరి దేని ద్వారా? ఆయన ఆత్మ ద్వారా ఇది జరిగింది. కమాన్, హల్లెలూయా. సో కనుక మీరు అక్కడ మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను మోషే. I am going to send an angel to assist you or to support you, to protect you. So కాబట్టి ఫేవర్ ఏం చేస్తుందంటే, ఫేవర్ కాజెస్ ప్రొటెక్షన్. దయ నీ పైన కాపుదలను కలుగు చేస్తుంది. అండ్ నెంబర్ 2, దయ నీ గమ్యమును రీచ్ అవటానికి నీకు సామర్థ్యం ఇస్తుంది. ఇట్ విల్ ఎనేబుల్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. నేను ఆ వచనాలు కంటిన్యూ చేస్తున్నాను. మీ బైబిల్ చూడండి జాగ్రత్తగా. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. అండర్లైన్ ద వర్డ్, ఆయన మాట వినవలను. నేను ఇందాక చెప్పాను, ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా దయ క్రియలోనికి వస్తుంది. నీ పైన దయ దేవుడు నిర్ణయించాడు. నీ పైన దయను కనుపరిచాడు, నిన్ను కరుణిస్తున్నాడు. అది ఎలాగ క్రియలోనికి వస్తుంది అంటే, యూ నీడ్ టు బిలీవ్. విశ్వాసం ద్వారా. నా విశ్వాసం ఎలా కలుగుతుంది? కమాన్, విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఏమి వినుట వలన కలుగుతుంది? క్రీస్తును గురించిన మాట వినుట వలన కలుగుతుంది. సో నౌ సీ హౌ ఇట్ ఈస్ లింక్ టు ద వర్డ్. దయ విశ్వాసం వలన క్రియలోనికి వస్తే, విశ్వాసము వాక్యం వలన క్రియలోనికి వస్తుంది. సో వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషేతో ఏమని? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఐఎమ్ రీడింగ్ వర్స్ 21, నిర్గమకాండము 23వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఐఎమ్ రీడింగ్ వర్స్ 22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువు. ఐ లైక్ దట్ వర్డ్. నీ విరోధులకు విరోధునయ్యుందును. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా బాలేదు. కమాన్. ఆయన అన్నాడు, నీ శత్రువులకు శత్రువునై. కమాన్. నీ విరోధులకు విరోధునవుతానన్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, చాలామంది ఆయన శత్రువులతో స్నేహం చేస్తుంటారు. Now here the Bible says, బైబిల్ ఏమంటుందంటే, మీరు ఆయన మాట జాగ్రత్తగా విని, if you maintain the integrity of the word of God, మీరు దేవుని వాక్యమునకు కట్టుబడి జీవిస్తే, దేవుని వాక్యమునకు మీ జీవితాన్ని అప్పగించుకుంటే, నేను చెప్తున్నాను, ఆన్ పర్పస్ దేవుడు వికెట్ పీపుల్ మధ్య నిన్ను పెడతాడు. ఆన్ పర్పస్ టైట్గా ఉండే పరిస్థితుల మధ్య పెడతాడు. ఆన్ పర్పస్ ప్రెషర్ మధ్యలో పెడతాడు. ఆన్ పర్పస్ నీ చుట్టూ ఫ్రీడమ్ ఉండదు, నువ్వు చేయటానికి ఫ్రీడమ్ ఉండదు, నీ ఫెయిత్ గురించి మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండదు, నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు క్రైస్తవుడిగా ఓపెన్గా బ్రతకటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. నీవు ఎవరి చేతనో, కులము చేతనో, ధనము చేతనో, ఏదో ఒక కారణం చేత నువ్వు అనగదొరక్కబడే పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచి వారందరికంటే ఉన్నతముగా నిన్ను కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక చేశాడు. That's how he works. Come on, give some praise. You can do that. Come on, hallelujah. Hallelujah. అయితే my point is, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఆ పరిస్థితుల మధ్యలో, ఆ మనుషుల మధ్యలో, ఎవరు మీకు సహాయం చేయలేని పరిస్థితుల మధ్యలో దేవుడు అన్నాడు, I'm going to send my angel to assist you. That's called favor. Hallelujah. సో రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, రేపు మార్నింగ్ మీరు బిజినెస్కి వెళ్ళేటప్పుడు, రేపు మార్నింగ్ మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు, మీ వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు, యూ షుడ్ బిలీవ్ దట్ యూ హ్యావ్ ఏంజల్స్ టు అసిస్ట్ యూ.
నీకు సహకరించడానికి దేవదూతలు నీతో కూడా ఉన్నారు. నౌ దిస్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట్లాడుతూమవుతున్నాయా? సో కాబట్టి 22వ వచనానికి వచ్చేద్దాం మరలా. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, కమాన్, నీ విరోధులకు విరోధినయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించేదను. హల్లెలూయా. సో గనుక యూ షుడ్ అండర్స్టాండ్, దేవుని దయ నీ పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన హీ విల్ బిగిన్ టు అసిస్ట్ యూ. అమ్మ నేను చెప్తున్నాను, యూ నీడ్ సమ్ అసిస్టెన్స్ టు రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యమును చేరటానికి నీకు సహకారము కావాలి, నీ గమ్యమును చేరటానికి నీకు సహాయం కావాలి. అండ్ గాడ్ వాంట్స్ టు బి యువర్ అసిస్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ వాంట్స్ టు అసిస్ట్ యూ. ఆయన నీకు అసిస్ట్ చేయాలని కోరుతున్నాడు, ఆయన నీకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాడు. ఎలాగా? ఆయన తన దూతను పంపి ఆయన నీకు సహకరించాలనుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫేవర్. సంబడి షౌట్, ఐఎమ్ ఫేవర్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారు ఈ మాట? నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, ఫేవర్ ఇస్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. దయ వాక్యము ద్వారా క్రియలోనికి వస్తుంది. అండ్ ఫెయిత్ ఈజ్ రిసీవ్డ్ బై ద వర్డ్. విశ్వాసము వాక్యం వలన కలుగుతుంది. అండ్ ఫెయిత్ ఈజ్ యాక్టివేటెడ్ బై స్పీకింగ్. పలుకుట వలన విశ్వాసం క్రియలోనికి వస్తుంది. సో కాబట్టి నో ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై స్పీకింగ్. అందుకనే ప్రతిరోజు ఉదయం లేవగానే ఐ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. నా పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. నా పిల్లల పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. నా బిజినెస్ పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. కమ్ ఆన్, హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ ఇట్. దయతో కేడముతో కప్పినట్లు ఆయన దయతో నన్ను కప్పి ఉన్నాడు చెప్పాలి. దయతో నన్ను భద్రపరుస్తున్నాడు నీవు చెప్పాలి. దయతో నన్ను నడిపిస్తున్నాడు చెప్పాలి. ఐఎమ్ గోనా హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టుడే. ఐఎమ్ గోనా హ్యావ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఏంజల్స్ టుడే. ఐ విల్ బి ఎండోర్స్డ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అలా పలుకుతూ ఉండు. నేను చెప్తున్నాను, మనుషులను దేవుని ఎదుగు తీసుకొని వస్తాడు. నీకు ఫోన్ కాల్స్ చేసి నీకు సహాయం చేస్తానని చెప్తారు. శాసనములు దేవుడు నీ కొరకు మారుస్తాడు. పరిస్థితులను ఆల్టర్ చేస్తాడు. ఎందుకని? దట్ ఈస్ కాల్డ్, కమ్ ఆన్ సంబడి షౌట్, ఐ యామ్ ఫేవర్డ్.